హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం రస్తమానం పెళ్లి గారు. నమస్తే సిరి. సో చాలా మంది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పిల్లల్ని పెంచే విధానంలో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అని. బికాస్ వాళ్ళు అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో అలా మేడం, అంటే చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి మదర్ దగ్గర పడుకోవడం అండ్ మదర్ చెప్పే కథలు వినుకుంటూ పడుకోవడం, అమ్మ కొంగును పట్టుకొని పడుకోవడం, ఇలాంటి అలవాటు ఉంటూ ఉంటుంది. సో అలా పిల్లలు పేరెంట్స్ దగ్గర పడుకోవడం వల్ల పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా మేడం? దీన్ని ఏ విధంగా చూడాలంటే? ఇట్స్ అంటే అసలు ఎక్సలెంట్ సైన్స్ అని చెప్పొచ్చు దీన్ని. మనకు ఆ సైన్స్ థియరీస్ తెలియక ముందు కూడా మనం గమనిస్తే ఎంతమందికో ఎక్స్పీరియన్స్, అంటే తల్లి తెలివి కలదనివ్వండి కాకపోనివ్వండి, అందగత్తవ్వనివ్వండి కాకపోనివ్వండి, ఆర్థికంగా రీచ్ అవ్వనివ్వండి కాకపోనివ్వండి, ఎవరైనా కానివ్వండి, తల్లి ఒడి అసలు అది అద్భుతం. నాకు ఎంత ఆశ్చర్యం, ఎన్నిసార్లు అనుకున్నా, అంటే మనం ఎంత ప్రేమ చేసి ఎంత ఆడిచ్చినా అమ్మని ఇట్లా చూడంగానే వెళ్ళిపోతారు, ఆపేస్తారు, వెళ్ళిపోతారు. ఇక నిద్ర విషయానికి వస్తే గనక ఆ నిద్ర అనేది తల్లి ఒడిలో, అంటే తల్లి దగ్గర తల్లిని ఆనుకొని పడుకున్నప్పుడు ఉండే ఒక, ఎందుకు వీళ్ళు తల్లి దగ్గరే పడుకుంటారు, వేరే దగ్గర పడుకోరు. దానికి కూడా మనకి ఎప్పుడు క్వశ్చన్స్, ఎంత బాగా చూస్తాం, ఎందుకు ఇక్కడ పడుకోవచ్చు కదా, ఏమో అసలు ఎంత ర్యాండమ్గా అడుగుతారో కొంతమంది. దానికి ఒక రీజన్ ఏంటంటే, అంటే జనరల్గా మనం గమనిస్తే ఇట్లా బొజ్జని అనుకుంటూ పడుకుంటారు కొంతమంది. చాలామంది, అంటే మా పాప కూడా ఇట్లా కొంగు పట్టుకొని పడుకోవటము, తర్వాత వాళ్ళు ఎంత నోట్లో వేసుకున్నా కూడా కొంగు పట్టుకొని పడుకునేది అట్లా. తర్వాత కొంతమంది తండ్రి బొజ్జ మీద పడుకుంటారు, ఆ మెల్లిగా తల్లి బొజ్జ మీద కానీ పడుకుని స్లోగా ఇట్లా జార్చాల్సి వస్తుంది, మళ్ళీ లేకపోతే ఎమ్మటే లేస్తారు కొంతమంది. ఇట్ షోస్ దేర్ ఇంటర్నల్ బిహేవియర్స్ ఆల్సో. అయితే దీన్ని బేసికల్గా లండన్ మిలీనియం కోహర్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు 9 months 9 నెలల పిల్లల నుంచి 11 years పిల్లలకు ఒక సర్వే కండక్ట్ చేశారు. వీళ్ళలో ఏం గమనించారంటే ఆర్థిక పరిస్థితులు ఏంటి పిల్లలవి, తల్లి మానసిక పరిస్థితులు ఏంటి, అలాగే అంటే వీళ్ళను ఎలా పెంచుతున్నారు, వీళ్ళు మధ్యలో రాత్రిలు లేస్తున్నారా, ఇట్లా కొన్ని పారామీటర్స్ తీసుకొని వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక సర్వే కండక్ట్ చేసి దానితో తెలిసింది ఏంటంటే, తల్లి దగ్గర పడుకున్న పిల్లలు తల్లితో కొన్ని సంవత్సరాలు వాళ్ళ మానసిక ప్రవర్తన కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, ఎమోషనల్ కంట్రోల్ కానివ్వండి, తర్వాత ఇన్సెక్యూరిటీస్ లేకుండా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అవ్వండి, ఎంతో రోల్ ప్లే చేస్తుంది అని వెల్లడి చేయటం జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఖచ్చితంగా యంగ్ మదర్స్కి చాలా చాలా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయిన మదర్స్లో ఏమైనా ఇవి జరిగి ఉండకపోతే కనుక వాళ్ళు ఇప్పుడు టీనేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్స్ని అబ్జర్వ్ చేసి ఇప్పటికీ కూడా మనం ఒక వీడియో అలాంటి పిల్లల కోసం మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తే వాళ్ళకు హీలింగ్ అవ్వడం జరుగుతుంది అనే దాని మీద కూడా వీ కెన్ టాక్ అనే డిఫరెంట్ పాయింట్. సో ఈ రోజుకి ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఎందుకు వీళ్ళకి పసిపిల్లలకి ఎందుకు తల్లి ఒడి అంటే అంత ఇష్టము అంటే కనుక మీరు గమనిస్తే, ఎస్పెషల్లీ నేను చెప్పే ఏజ్ మనకి ఎందుకు ఆ చిన్నప్పుడైతే మరీ అసలు వదిలి ఉండరు ఒక నిమిషం కూడా. అంటే ఏంటంటే వాళ్ళు మన పొట్టలో, అంటే ఆ మదర్ ఊంబులో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ పరిసరం, ఇప్పుడు మీరు ఒక సిటీలో ఒక ఇంట్లో ఉన్నారు, ఊర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, సడన్గా హైదరాబాద్కి వచ్చారు, రాగానే ఇట్లా ర్యాండమ్గా వెళ్ళిపోతారా? లేదు. టేక్ యూ టైం, ఫస్ట్ ఇంటికి వాతావరణానికి ఆడబడాలా, టెంపరేచర్కి అలవాటు పడాలా, తర్వాత మీ గల్లీకి పక్కింటి వాళ్ళకి నేబర్స్కి, తర్వాత మీ గల్లీ దాటి కాస్త ఊరు, కాస్త ఆఫీస్, కాస్త యూ విల్ బికమ్ అ కింగ్ ఆఫ్ దట్ ప్లేస్. ఎస్ ఆర్ ఎస్? సేమ్ ఎగ్జాంపుల్, పొట్టలో ఉన్నారు, బయటకు వచ్చారు, అప్పటిదాకా వెచ్చగా ఒక రకమైన సెక్యూరిటీ, ఎవ్వరు లేరు, వాళ్ళే కింగ్ క్వీన్ ఆఫ్ దట్ ప్లేస్ మొత్తం. అసలు అమ్మ నేనే, ఇంకా అమ్మ నేనే, అసలు ఇంక థర్డ్ పర్సన్ నాన్న కూడా లేడు. అందుకే నాన్నలను మాట్లాడండి, స్పెండ్ చెయ్యండి, వైఫ్తో టచ్ చెయ్యండి, ఊంబు అని ఇవాళ రేపు వాళ్ళకు కూడా క్లాసెస్ అవుతున్నాయి. బికాస్ దట్ సైన్స్ హ్యాస్ ప్రూవ్డ్ పేరెంటింగ్లో వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళు ఇచ్చే ప్రజెన్స్ బిడ్డకి తెలుస్తుంది. దట్స్ హౌ. సో కాబట్టికే వీళ్ళు ఎప్పుడైతే ఈ మదర్ ఇంత ఉందో బయటికి రాగానే దే నోస్ కదా ఆ టచ్, ఇది మాదే, ఇది మనదే, ఇది మన ఫీల్, మన టచ్, మమ్మ అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. అందుకని ఎవరైనా తీసుకోగానే గయ్యమని ఏడుస్తారు.
సో దే డోంట్ ఫీల్ దట్ సెక్యూరిటీ విత్ ద అదర్ హ్యాండ్స్. మళ్ళా నీకు అమ్మమ్మ ఇట్లా ఎత్తుకుంటే కొంతమంది క్వైట్ అవుతారు. దాని వెనకాల సైన్స్ కూడా మనం ఆలోచిస్తే ఈ మదర్కి ఆ మదర్కి ఉన్న బాండింగ్ ట్రాన్స్ఫర్ అవ్వడం. సో ఇట్స్ ఆల్ ఎమోషన్స్. మనుషులంటేనే ఎమోషన్స్, హ్యూమన్ టచ్, హ్యూమన్ ఫీల్స్. అందుకని నువ్వు ఏం ఫీల్ అయితే అది చేరుతుంది. ఈరోజు నేను ఇక్కడ నిన్ను తిట్టుకుంటున్నా, నీకు చేరుతుంది. నెగిటివ్ వైబు నెగిటివ్ ఆరా, పాజిటివ్ వైబు పాజిటివ్ ఆరా, అన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎయిర్లో పాస్ అవుతాయి అవి. ద మ్యాగ్నెటిక్ వేవ్స్ విల్ పుల్ దట్ ఎనర్జీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇది ఒక పెద్ద ప్రపంచము. సో కమింగ్ టు ద పాయింట్, అందుకనే అమ్మ ఒడికి 9 నెలల నుంచి ఖచ్చితంగా, అంటే పుట్టినప్పుడు టాడ్లర్ నుంచి ఒక 5 ఏళ్ల వరకు ఖచ్చితంగా మనతోటే పడుకోబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నువ్వు ఫీడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దూరం పడుకోబెట్టావనుకో, ఫీడింగ్ తర్వాత 5 years లోపలకు కూడా వాళ్ళకి ఆకలేస్తుంది. వాళ్ళకి ఆకలేసినప్పుడు నువ్వు లేవు, మేడం నేను రోజంతా ఇచ్చిన మేడం పాలు, లేకపోతే రోజంతా వాడిని మంచిగా తీసుకున్నా, నాకు నా టైం ఉండొద్దా? నేను అరే యార్ 9 నెలలు మోసవ్వదా, ఇంకొక 5 ఏళ్ళు టిల్ దే గెట్ అ సాలిడ్ ఆఫ్ మైండ్. ఓ షీఈస్ దేర్ ఆల్వేస్ షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ, మా అమ్మ నన్ను ఎప్పుడు బాజు అనే ఒక ఫీలింగ్స్ అవి చెప్పరు. ఇట్స్ నాట్ అ వోకల్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, ఆ సెక్యూరిటీ, ఆ భద్రతాభావం మంచిదిగా కాన్ఫిడెంట్గా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు రూట్ అంతా తెలిసిపోతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే విత్ స్టాండ్ అవుతారు. అప్పుడు నువ్వు నేర్పించు. అప్పటికి వాళ్ళకి ఎప్పుడు నువ్వు చెట్టు ఒకటి పాకుతూ ఉంటే ఏం చేస్తావు, ఏదైనా ఒక కట్టె పెడతావు, అది తీగలాగా కట్ట తీసేస్తారు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా పాకిపోతుంది. దట్స్ హౌ ఎ హ్యూమన్ అప్బ్రింగింగ్ కూడా అంతే, మన మైండ్ సెట్ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టికే నువ్వు వాళ్ళని పడుకోబెట్టుకుని వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు నువ్వు పాలు ఇవ్వడము, ఆకలి వేసినప్పుడు కాస్త ఫుడ్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళు ఉలిక్కిపడి లేచినప్పుడు నేనున్నా అని అనటము, ఇవేమవుతుందంటే భరోసా. ఈ భరోసా నీకు తెలియకుండా మనం లేనప్పుడు వాళ్ళు పడుకునే ఉన్నారని నువ్వు అనుకోవచ్చు, ఆకలి కావట్లేదు నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ లోపల జరిగేవి నీకేం తెలీదు. వాడు ఎప్పుడో ఒక చిన్న కళ్ళు తెరుస్తాడు, భయం వేస్తుంటుంది. నాకు ఎంత అంటే, నాకు చీకటి వేస్తే లేవాలనిపించినా నేను లేవని నీళ్ళు తాగాలి. ఎందుకంటే ఒకప్పుడు లైక్ ఐ వాజ్ సో, చీకటికి చాలా భయం నాకు. సో భయం వేసినా సరే అక్కడ పడి ఏడుస్తుంటా కానీ లేచి వెళ్ళి లైట్ వేయను. సో అట్లా లోపల ఇప్పుడు నన్ను చూస్తే ఏమనుకుంటారు, బాగానే పడుకుంది అనుకుంటారు. ఆ టైంలో ఏమనుకుంటారు, షీస్ గుడ్ ఓన్లీ. కానీ ఆ పడ్డ నరకము, ఆ బాధ నాకే తెలుసు. సో దిస్ హ్యాస్ బీన్ లైక్ ఫర్ లాంగ్ టైమ్ టు, నేను దాన్ని వినోవర్ చేయడానికి అక్కడ ఏముండదు, అక్కడ ఏం లేదు, అది చెట్టి, అది నీడ అట్లా రాదు, ఏముండవు, అట్లా నాకు నన్ను నేను అమాయించుకొని ఓవర్కమ్ చెయ్యడానికి ఏండ్లు పట్టింది. ఓవర్కమ్ చెయ్యక ముందు ఐ యూస్ టు రియలీ, భయం అంటే ఇట్లా ఇప్పటికి కూడా నేను ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, చాలా మానసికంగా మనం అని అంటే నేను వదిలేయాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ క్లోజ్ ఉంటాయి. దట్స్ వై ఐ థింక్ నేను ఎమోషనల్గా చాలా మందికి కనెక్ట్ అవ్వడానికి, బికాజ్ ఐ అండర్స్టాండ్ దట్ ఎంపతి అంటారు కదా, ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్. దట్స్ వై నేను ఈ టాపిక్ని కూడా అంత ఎమోషనల్గా చెప్తున్నాను. సో పిల్లల మనసులో ఆకలేసింది, అమ్మ అంటుంది నేను ఎప్పుడూ పెట్టాను, వాడికి ఆకలి అయ్యి ఉండదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు? వాడికి ఆకలి ఏంటంటే నువ్వు పక్కన ఉన్నావు అంటే ఇట్లా గిచ్చుతాడో గలుకుతాడో ఏమో చేస్తాడో, అప్పుడు నువ్వు ఇస్తావు. సో నువ్వు దూరం ఉన్నావు, ట్రై చేసి ఉంటాడు. అప్పుడు నాకు ఆకలి వేసినప్పుడు లేదే గుర్తుంటుంది, ఆకలి లేనప్పుడు నువ్వు ఇచ్చింది గుర్తుండదు. సో ఎవరికైనా అంతే కదా, 99 చేసిన బందోదే గుర్తుండిపోతుంది. సో అట్లా. సో కాబట్టికే యూ నీడ్ టు బీ విత్ చిన్న పిల్లల్ని, ఎస్పెషల్లీ 5 ఏండ్ల వరకు కంపల్సరీగా పిల్లలతోటి ఉండి వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసి, దాని తర్వాత మీరు పక్కకు పడుకోబెట్టడం కానీ, దాని తర్వాత యాక్చువల్లీ పడుకోబెట్టుకోకూడదు. దానివల్ల ఏమున్నాయో నేను పరిణామాలు చెప్తా. బిఫోర్ గోయింగ్ టు దాట్, తండ్రులు ఈ మధ్యలో ఎక్కువ పడుకోబెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే తండ్రులకు బాగా అటాచ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ అవ్వటం వల్ల, ఇద్దరు ఎక్కువ షేరింగ్ చేసుకోవటం వల్ల, నాప్కిన్స్ అంటే డైపర్స్ మార్చడం దగ్గర నుంచి అందరూ, దట్స్ ఎ వెరీ గుడ్ చేంజ్ అని చెప్తాను నేను ఫాదర్స్. అండ్ వాళ్ళని నిజంగా కూడా అప్లాడ్ చేయాల్సిందే. మంచిది. ఎందుకు అప్లాడ్ చేస్తారు మేడం? వాళ్ళ బాధ్యత కూడా. అంటే ఆ బాధ్యత ఎరిగి ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు అలాంటి ప్రవర్తించే వాళ్ళనైతే మనం ఖచ్చితంగా మెచ్చుకోదగ్గదే. మీది కూడా బాధ్యతనే అని చెప్పడం, మీరేం ఎక్స్ట్రా చేస్తలేరు అని కూడా చెప్పడమే జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరైతే నేను చేస్తున్నాను కదా అంటే అదేం కాదు, నువ్వు చేయాల్సిందే, అది కామన్ థింగే అనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి.
సో ఎందుకు అంటే అదే సేమ్ వాళ్ళు ఎవరైతే తండ్రి దగ్గరికి వెళ్ళి అలా మీద పడుకుంటున్నారో వాళ్ళు కూడా స్టార్టింగే పడుకోరు. స్టార్టింగ్ కొన్ని రోజులు అంటిల్ వాళ్ళ నాన్న ఆ చిన్నప్పుడు ఎక్కువ టచ్ చేయటము, ఎక్కువ స్పెండ్ చేయటము, ఎక్కువ వాయిస్ వినిపించడము, ఎక్కువ అటాచ్ అవ్వడం ఉంటే ఓకే దిస్ పర్సన్ ఆల్సో ట్రస్ట్ వర్తీ పర్సన్, మా అమ్మకు హాని చేస్తలేడు, నాకు హాని చేస్తలేడు అని షీ విల్ హోల్డ్ దట్ హ్యాండ్. వెళ్ళి నాన్న దగ్గర పడుకుంటారు. అంతకుముందు ఏదైతే ఆ వూంబులో ఉన్న అట్మాస్ఫియర్ నుంచి కాన్ఫిడెన్స్ కొంచెం వచ్చే వరకు మాత్రం తండ్రి దగ్గరికి కూడా పడు. హౌ ఫాస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నారంటే అది పూర్తిగా క్రెడిట్ గోస్ టు నాన్న. నాన్న అంత బాగా చూసుకోవటం, నాన్న టైం ఇవ్వడం, నాన్న అటాచ్మెంట్ ఇవ్వడం, నాన్న పాజిటివ్ ఆరా స్పెండ్ చేయటం, నాన్న అమ్మతో బాగా చూసుకోవటం, లేకపోతే ఏదో ఇవి వైబ్స్ ఇవన్నీ లేదు ఆ పిల్లల్ని బాగా చూసుకోవటం కనుక చేసినట్టయితేనే వాళ్ళు మాత్రమే నాన్న దగ్గరికి వెళ్ళి పడుకోవడం అనేది మనం గమనించవచ్చు. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్లో ఎప్పుడైతే మీరు ఈ చైల్డ్హుడ్లో వాళ్ళని మీ దగ్గర పడుకోబెట్టుకుంటారో అమేజింగ్ కాన్ఫిడెన్స్ కానీ మంచి సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి పిల్లలు అంటే కొంతమంది ఇట్లా జస్ట్ చెయ్యి పెడితే పడుకుంటారు, చెయ్యి తీసేస్తే వాళ్ళు ఇట్లా అవుతారు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం ఉంది అని అర్థం. వాళ్ళు మానసిక ధైర్యం మేబీ పేరెంట్స్లో ఎవరైనా ఒకరు వీక్ ఉండొచ్చు అలాంటి నేచర్. సో అందుకని వాళ్ళని చిన్నప్పటి నుంచే మీరు సెక్యూర్ చేయడం అనేది చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చి అప్పుడు వదలండి. అప్పుడు 6-7 years తర్వాత కంపల్సరీ బయట పడుకోబెట్టాల్సిందే. అదర్వైజ్ నేను ఇంకా ఎక్కువ అటాచ్ అయిపోయాడు మేడం, ఉండట్లేదు మేడం అని అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఒక అద్భుతమైన వీడియో చేసాం, పిల్లల్ని మీరు పడుకున్నాక రాత్రి మధ్యలో పడుకోబెట్టుకోవద్దు అని. అది 20 వైరల్ 1 million దాకా. సో అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఖచ్చితంగా మధ్యలో పడుకోబెట్టుకోకూడదు. వాళ్ళు చాలా చాలా డిఫరెంట్వి నేర్చుకుంటారు, మీకు ప్రైవసీ ఉండదు. అట్ ద సేమ్ టైం టూ మచ్ డిపెండెంట్ అయ్యి టూ మచ్ ఇంట్రోవర్ట్ అవ్వటము, ప్రతి దానికి డిపెండ్ అవ్వటం, అసలు దీంతో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టికి ఒక టైం వరకు ఎంత మస్టో ఒక టైం తర్వాత అంత అన్వాంటెడ్. ఆ ఒక చిన్న లైనే తెలుసుకొని పిల్లల్ని ఫస్ట్ మీరు పండుకోబెట్టినప్పుడు బయట అప్రోచబుల్లో ఉండడము, మీ డోర్ లాక్ వేసుకోకపోవడం, లేకపోతే పిల్లలకు కూడా లైట్ ఉంచడము, లేకపోతే ఏదైనా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చే ఒక వాతావరణాన్ని సృష్టించడము, అక్కడ ఏదైనా ఒక మంచి బొమ్మలు పెట్టడము, దట్ లైక్ వాళ్ళకి వైబ్ సంథింగ్ ఆరా ఈజ్ దేర్ టు సెండ్ అనేది అలాంటివి కనుక మీరు క్రియేట్ చేసి వాళ్ళని విడిగా పడుకోబెట్టినప్పుడు ఫుడ్ మంచి ఫుడ్ పెట్టి వాళ్ళకు కడుపు ఆకలి ఉందా అని అండ్ పడుకునే ముందు వాళ్ళకి చాలా గట్టి హగ్గిచ్చి బెడ్షీట్ ఒక మంచిది అలవాటు చేసి ఇలాంటివన్నీ వాళ్ళకి చేసినప్పుడు ఏంటంటే దే విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ సబ్జెక్ట్ సిరి, దిస్ ఓన్లీ ఆ చిన్న టాడ్లర్ నుంచి వాళ్ళని ఎంత స్ట్రాంగ్ చేయాలంటే అంత ఇండిపెండెంట్ చేయాలో కనుక మీరు స్లోగా డీల్ వదలటం నేర్చుకుంటే కనుక దిస్ హెల్ప్స్ ఎ లాట్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. మరి అలాగే వాళ్ళకున్న డౌట్స్ కావచ్చు, వాళ్ళకున్న ఇష్యూస్ గురించి ఎలా సాల్వ్ చేయాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. అట్ ద సేమ్ టైం ఇవి మీరు కొన్ని రోజులు ఫాలో చేయండి. ఖచ్చితంగా మనం కూడా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాము. సో మనకు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. సో కాబట్టి పిల్లలు పేరెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆల్సో అవైలబుల్. సో దే కెన్ కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.